ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. ఇప్పుడు సూతుల వారు శౌనకాది మునులకు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యమును వివరించుట. భారతదేశంలో నైమిషారణ్యము చాలా పవిత్రమైనది. శౌనకాది ముని పుంగవులందరూ ఆ అరణ్యముననే నివసించుచు తపస్సు చేసుకొంచుండెడివారు. వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలు సూత మహర్షి చెప్పగా శౌనకాది మునీశ్వరులు విన్నారు. ఆ పురాణములు వినే సమయములో శౌనకాది మునీశ్వరులు సూత మహర్షిని శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు అతని మహత్యములను గురించి చెప్పమని ప్రార్థించిరి. సూతుల వారు సంతసించి వారిని చూచి ఇలా అన్నారు: మునీశ్వరులారా, ఈ భూమండలంపై నివసించు మానవ కోటిని నుద్ధరించుటకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలం మీద వెలసియున్నాడు. ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము. భక్తుల కష్ట సమయములందు ఆదుకొంటూ సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచున్నాడు. మీరు కోరిన ఈ దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైనది. ఈ కథను పఠించిన వారికి, విన్నవారికి, ఈ క్షేత్రమును దర్శించిన వారికి అతి సులభముగా జన్మరాహిత్యము లభించును. భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వినవలసినదిగా చెప్పి సూత మహర్షి తన నునంబున గురువైన వేదవ్యాసుని ధ్యానించగా వెంటనే కథా సంగ్రహమంతా కన్నులకు కట్టినట్లు కనిపించసాగెను. సూతముని శౌనకాది మొదలగు మునిపుంగవులతో ఇలా చెప్పనారంభించెను. నారద మహర్షి సత్యలోకముననున్న బ్రహ్మను దర్శించుట. నారదముని బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు, గొప్ప దైవ భక్తుడు. హరినామస్మరణ చేస్తూ 14 లోకాలు ఆటంకమనున్నది లేక సంచరించుచుండును. భక్తులను ప్రతివ్రతలను రక్షించుటకు, దుష్టులను శిక్షించే విషయములో దేవతలకు తోడుగా ఉండి కలహములు కల్పించి ఆనందించు స్వభావము కలవాడు. ఒకానొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దర్శించుటకు సత్యలోకమునకు వెళ్ళెను. ఆ సమయంన బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు. బ్రహ్మ భార్య సరస్వతీదేవి ప్రక్కనే కూర్చొని వీణను క్రమబద్ధముగా మీటుచు గానం చేయుచున్నది. ఆ సభలో ఇంద్రుడు, దిక్పాలకులు, సూర్యుడు మొదలైన నవగ్రహాలు, సప్త ఋషులు వారి వారి పనుల కొరకు బ్రహ్మ వద్దకు వచ్చియుండిరి. ఆ సమయముననే నారద మహర్షి సభలోనికి ప్రవేశించి బ్రహ్మకు, సరస్వతీదేవికి నమస్కరించెను. బ్రహ్మదేవుడు నారదుని ఆశీర్వదించి కూర్చుండమనను. సభలోని వారంతా నారదుని రాక వలన వింతలు విశేషాలు తెలుసుకొనవచ్చునని సంబరపడుచుండిరి. బ్రహ్మదేవుని చూచి నారదుడు తండ్రి శ్రీహరి కృష్ణావతారము ముగించిన తరువాత భూలోకమున అవతరించలేదు. కావున భూలోకమునందు నరులు దుండగుములకు లోనై పాపభీతి రహితులగుచున్నారు. భువిలోని మానవులను ఉద్ధరించుటకై శ్రీమన్నారాయణమూర్తి అవతరించుటకు ఉపాయం చెప్పమని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు నారదుని ఉద్దేశము గ్రహించి, నాయనా, నీవు త్రిలోక సంచారివి. నీకు తెలియని తంత్రములు లేవు. సంకల్ప మాత్రంన ఎన్నో మహత్తర కార్యములు చేయగల శక్తి నీ యందు ఉండి కూడా నన్ను అడుగుచున్నావా? నీవు చేపట్టిన కార్యంలో నీవు విజయం సాధించగలవు. అందువలన లోక కళ్యాణము జరుగుతుంది. నీవు కీర్తివంతుడవు కాగలవు అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పెను. తండ్రి వద్ద సెలవు తీసుకుని నారదుడు భూలోకమునకు పయనమయ్యెను. నారదుడు చేయబోయు కార్యమునకు దేవతలు మిక్కిలి సంతోషించిరి. మునీశ్వరులకు నారదుని గల సంశయములను వివరించుట. నారదుడు హరినామస్మరణ చేస్తూ గంగానదీ తీరము చేరుకొన్నాడు. ఆ నదీ తీరంన కశ్యపుడు మొదలైన మునీశ్వరులంతా చేరి లోక కళ్యాణార్థము మహాయజ్ఞమును చేయుచుండిరి. ఆ యజ్ఞము జరుగు స్థలమునకు నారదుడు వెళ్ళెను. మునులందరూ తగు రీతితో నారదుని గౌరవించిరి. మునీశ్వరులు చేయుచున్న యజ్ఞమును గూర్చి నారదునికి తెలిపిరి. అందులకు నారదుడు సంతసించి, మునీంద్రులారా, మీరు చేయుచున్న యజ్ఞము లోక కళ్యాణము కొరకు గదా, బాగానే ఉన్నది. కాని మీరు మహాభక్తితో చేస్తున్న ఈ యజ్ఞమునకు ఫలకర్త ఎవరు? ఈ యజ్ఞ ఫలమునకు అర్హులు త్రిమూర్తులలో ఎవ్వరు? మహర్షులారా, నాకు కలిగిన ఈ ధర్మ సందేహమును మీకు తీర్చి పుణ్యము గట్టుకోవలసినదని కోరెను. నారదుని ప్రశ్నలకు మునులంతా తెల్లబోయారు. త్రిమూర్తులలో ఎవరి పేరు చెప్పుటకు సాహసించలేకపోయిరి. మునుల నుంచి సమాధానము రానందులకు నారదుడు తనలో తానే నవ్వుకొని, మునీంద్రులారా, అర్థం తెలియక చేసే ఈ యజ్ఞమంతయు వ్యర్థమే కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురిలో సత్వగుణము కలిగి మోక్షమించే దేవునకు యజ్ఞఫలము సమర్పించండి అని చెప్పెను. మునులు తమలో తాము ఆలోచింపసాగిరి. నారదుని సంశయములకు సమాధానములకు వారికి తోచిన విధముగా చెప్పిరి.
బ్రహ్మదేవుని పక్షము కొందరు, శివదేవుని పక్షము కొందరు, ఇంకా కొందరు శ్రీహరి పక్షమున నిలిచిరి. శివుడే గొప్ప దైవమని శైవ మతస్థులు చేతులెత్తిరి. నారాయణుడే యజ్ఞఫలమున హర్కుడని, వైష్ణవ భక్తులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే గొప్పయని బ్రహ్మపక్షం వారు తెలియజేసిరి. ఈ విధముగా మునీశ్వరులు వారి వారి ఇష్టదైవాలను గూర్చి గొప్పలు చెప్పుకోసాగిరి. అన్యపక్షం వారి దైవమును హాస్యం చేస్తూ తర్జన భర్జన తిరస్కారములు చేసుకొనసాగిరి. యజ్ఞశాల ఎంతయు అల్లకల్లోలమైనది. మంత్రాలు చదవటం మాని వాదములకు దిగిరి. యజ్ఞం చేయుట మాని మునులు కలహించుకొనసాగిరి. ఈ వాదములను నారద మహర్షి గమనించి, మునిపుంగపులారా, మీరు జ్ఞాన సంపన్నులు, ధర్మాధర్మములు, మంచి చెడు తెలిసియుండి కూడా ఇలా కలహించుకొనుట పాడి కాదు. భగవంతుని గొప్పతనము తెలుసుకొనుట భక్తులకిది. సత్వగుణము, రజోగుణము, తమోగుణమను త్రిగుణములందు సత్వగుణమే మిక్కిలి ప్రధానమైనది కనుక త్రిమూర్తులలో శాంతమూర్తిని కనుగొనవలను. త్రిమూర్తులను పరీక్షించుటలో నిప్పుతో చెలగాటమాడినట్లు గనుక మీలో భృగమహర్షి గొప్ప తపస్సు చేసి అనేక మహిమలను సంపాదించుకున్నాడు. కావున ఈ పరీక్షాధికారము భృగమహర్షికి అప్పగించండి అని చెప్పెను. నారదుని మాటలు విని సభవారందరూ కరతాల ధ్వనులు చేసిరి. భృగుమహర్షి కూడా వారి నమ్మతిని త్రోసిపుచ్చలేక సరేనని సమ్మతించెను. భృగుమహర్షి గర్వము ఈ దెబ్బతో నేలమట్టుమగునని నారదుడు తన మనసును తలపోయిచు మునుల వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయెను. భృగుమహర్షి మునుల వద్ద సెలవు తీసుకొని త్రిమూర్తులను పరీక్షించుటకు బయలుదేరి వెళ్ళెను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో బ్రహ్మదేవుని మృగు పరీక్షించుట గురించి తెలుసుకుందాం.